అక్కలాగా డ్రెస్అప్ అయ్యి వచ్చినట్టుంది. స్వప్న, నాకు మాటలు రావట్లేదు అందరిని చూసి. ముందు వెంకయ్యనాయుడు గారు ఇంటికి వెళ్ళినప్పుడు తన సొంత కూతుర్ని ఎలా చూసుకుంటారో అలా నన్ను ఆహ్వానించి అమ్మ బుక్ ఇచ్చేటప్పుడు అంత ఆప్యాయత చూపించారు. ఈరోజు బ్యాక్ పెయిన్ ఉండి కూడా అక్కడి నుంచి రావటం ఇబ్బంది, అందులో ఇక్కడికి రావటం చాలా కష్టం, అందులో ఈ హాల్కి రావటం ఇబ్బంది అయితే కూడా స్టిల్ కరెక్ట్గా 4:30 అవ్వగానే ఆయన ఇక్కడ ఉన్నారు. దట్ ఈస్ హిమ్. సో మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. ఒక్కొక్కరి గురించి చెప్తా పోయానంటే ఇంకా ఈ సభ అయిపోతుంది. బుద్ధప్రసాద్ గారు, అన్నయ్య మురళి, అందరికీ నమస్తే. నాకు ఒక్కొక్కరి గురించి నేను చాలా చెప్పగలను, కానీ ఇప్పుడు ఐ షుడ్ గివ్ ఛాన్స్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ మై అదర్ పార్ట్ అని చెప్పాలి, నాగేశ్వర గారు అమ్మాయి సుశీల. షీ ఈజ్ లైక్ ది అదర్ సైడ్ ఆఫ్ మీ. ఎందుకంటే నాగేశ్వర మావయ్య అమ్మ ఎలాగో అలా మేమిద్దరం. సో దట్స్ హౌ ఐ వుడ్ ట్రీట్ హర్. అండ్ మావయ్య సెంటనరీ అప్పుడు ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్. ఫ్యామిలీ ఫోటోకి అందరు రండి అని అన్నప్పుడు నేను కింద నుంచి చూస్తున్నప్పుడు చిన్నబాబు అనే నాగార్జున గారు, అమ్మ రండి పైకి అని అన్నారు. అంటే ఐఎమ్ ఫ్యామిలీ. సో దట్ టచ్ మై హార్ట్ సో మచ్. సో ఇటువంటి నేను ఒక్కొక్కరి గురించి చెప్తూ పోవచ్చు, కానీ రోజారమ్ని చిన్నప్పుడు ఆడుకుంది, నన్నప్పుడు నేను గారు, నేను ఎప్పుడు ఆవిడ గాజుల్ని అడ్మైర్ చేస్తాను. అమ్మ ఏ ఫంక్షన్ అయినా, ఎంత చిన్న ఫంక్షన్ అయినా షీఈ్ ఆల్వేస్ దేర్. అండ్ బొల్లినేని గారి గురించి నేను చెప్పక్కర్లేదు. హీఈస్ లైక్ అక్కడ మాకు సౌత్లో నల్లి గారు ఎలా ఎక్కడ కళ ఉన్నా అక్కడ ఆయన ఉంటారు. హీ డస్ అ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ దెమ్. అలా సేమ్ థింగ్ ఓవర్ హియర్ ఐ సీ ఇన్ ఆంధ్ర. అండ్ చాలా థ్యాంక్స్ అండి ఫర్ ఆల్ ద హెల్ప్ దట్ ఈస్ దాన్. ఇంకా ఒక్కొక్కరి గురించి చెప్తా పోవాలి. తెలుగు మాట్లాడాలంటే ఇంకా తనికల్ వర్ణి గారు. సో ఆల్ దిస్ ఒక్కొక్కరికి చెప్తా పోవచ్చు, కానీ బట్ ఐఎమ్ గోయింగ్ టు కట్ ఇట్ షార్ట్ రైట్ నౌ. అండ్ ఇది వచ్చి జస్ట్ వెల్కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అమ్మకి 90th బర్త్డే. 45 years భూమి మీద ఉన్నారు. ఇప్పుడు 45 years తర్వాత కూడా ఇంకా ఇంత స్టార్డమ్ని అనుభవిస్తున్నారంటే దట్ ఈస్ హర్ కంపాషన్ అండ్ మీ అందరి అడ్మిరేషన్. ఆవిడకి ఆ కళల మీద ఉన్న ప్యాషన్, ప్రాణం, తను అసలు బతికింది ఆ కళల కోసమేనని అనిపిస్తుంది. అండ్ షీ స్టిల్ లివింగ్. ఈరోజు కూడా నాకు అమ్మ లేదన్న కొరత లేకుండా చేసినందుకు మీ అందరికీ నమస్కారం. అందుకంటే ఇంకేం చెప్పలేను. సంజయ్, నీ గురించి నేను ఇంకేం చెప్పను. చిన్నపిల్లలు అందరూ నుంచోటం చూస్తే నాకేదో అమ్మకి ఒక పెద్ద కిరీటం పెట్టినట్టుంది. ద వే దే వర్ స్టాండింగ్, అది పెద్ద కిరీటం అమ్మకి అలా పెట్టినట్టుగా ఉంది. అందులో చిన్నపిల్లలు ఒక్కొక్కళ్ళు ఎంత చక్కగా ఫుల్ అభినయంతో ఇలా అంతా చేస్తూ చేతులంతా ఊపితే ఎంత చక్కగా ఐ వాజ్ రియలీ ఎంత ఎంజాయ్ చేశానంటే అసలు చెప్పలేను. అంత హ్యాపీగా ఉంది ఈరోజు. ట్రూ హ్యాపీ బర్త్డే వాళ్ళ అమ్మకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఐ హ్యావ్ టు నేను సాష్టాంగ నమస్కారం చేయాలి ఇంకా మీ అందరికీ నేను. ఇట్స్ సో ప్రౌడ్ టు స్టాండ్ ఓవర్ హియర్ యాజ్ అమ్మాస్ డాటర్. సో నౌ ఐ లీవ్ ద స్టేజ్ టు యూ. ప్లీజ్ టేక్ చార్జ్. నేను ఇంకా మాట్లాడుతూనే ఉంటాను మధ్య మధ్యలో వచ్చి. సో బేర్ విత్ మీ. ధన్యవాదాలు మ్యామ్. అలాగే ఇవాళ కార్యక్రమ రూపకర్త సంజయ్ కిషోర్ గారు, వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవాళ ఇంతమంది దిగ్గజాలు ఇవాళ ఈ వేదిక మీద ఉన్నారంటే ముఖ్య కారణం సంజయ్ కిషోర్ గారి